దేవుని నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేడు మనం ధ్యానించబోచున్నటువంటి లేఖన భాగము సామెతల గ్రంథము 6వ అధ్యాయము 24-27 వచనములు ధ్యానం చేద్దాం. చెడు స్త్రీ యొద్దకు పోకుండాను, పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలకు లోబడకుండాను అవి నిన్ను కాపాడును. దాని చక్కదనము యందు నీ హృదయములో ఆశపడకము. అది తన కనురెప్పలను చిలికించి నిన్ను లోబరుచుకొననీయకము. వేశ్యా సాంగత్యము చేయువానికి రొట్టె తొనక మాత్రము మిగిలియుండును. మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును. ఈ మాటలను వీటిలో ఉన్నటువంటి కొన్ని అర్థాలను పరిశీలన చేసుకుంటూ వాక్యంలోనికి వెళదాం. చెడు అంటే దేవుని నీతికి వ్యతిరేకమైనటువంటిది, మరి పాపం అనేటువంటి అర్థము. క్రియలు, చెడ్డ క్రియలు. పర అంటే నీది కానిది, పరాయిది. ఇచ్చకపు మాటలు అంటే ఆశలు పుట్టించేటువంటి మాటలు, మాయ మాటలు. లోబడుట అంటే తనకు తానుగా సమర్పించుకునేటువంటి తత్వం, ఆధీనంలోనికి వెళ్ళిపోవడం, అంటే వేరే వాళ్ళ ఆధీనంలోనికి వెళ్ళిపోవటం. కాపాడుట అంటే భద్రపరచుట, నలువైపులా కాపలా కాయటం, ప్రొటెక్ట్ చేయటం. చక్కదనం అంటే కంటికి ఇంపైన, హృదయం అనగా భావస్థానము లేదా మనస్సు. ఆశపడుట అంటే పొందుకోవాలనే తపన అనమాట. కనురెప్పలు చిలికించడం అంటే కన్నులతో భాషలు చేయటము, అంటే కదలికల ద్వారా సైకిల్ చేస్తూ కట్టిపడేయటం. లోబరుచుకోవటం అని అంటే కట్టిపడేయటము. వేశ్యా సాంగత్యం అంటే వేశ్యలతో సహవాసం లేదా స్నేహం చేయటము. రొట్టె తునక అనగా చిన్నదైనటువంటి ఆహార పరిమాణము. మగనాలి అంటే మగ ప్లస్ ఆలి, మగనాలి. మగవాని యొక్క అంటే వేరొక మగవాని యొక్క భార్య అని అర్థము. వాక్యంలోనికి వెళ్ళినట్లయితే మనం ఇక్కడ ఒక్కో వచనాన్ని విశదీకరించుకుందాం. 24వ వచనంలో దాని యొక్క భావాన్ని చూద్దాం. చెడు లేదా దుర్మార్గత కలిగినటువంటి స్త్రీలు దేవునికి అవిధేయులు. అలాంటి వారితో స్నేహం చేస్తే, వారి మాటలకు లోబడితే నీ జీవితాన్ని చెడగొట్టగలదు. అలాంటి స్త్రీలు మృదువైనటువంటి మాటలు పలుకుతారు, మాయ మాటలు చెబుతారు. ఆ మాటలతో మనిషిని మరి పతనం వైపు, అంటే మనిషి ఆ మాటలకు లోబడినట్లయితే వారి పతనం వైపు వారు నడిపించినట్లే. అయితే ఇంతకు ముందుటి వచనాలు చూసుకున్నట్లయితే 23వ వచనంలో చూసుకున్నట్లయితే దేవుని యొక్క మాటలు మనకి దీపంగా ఉన్నాయని మునుపటి వచనాలు బట్టి మనకి అర్థమవుతున్నాయి. దేవుని యొక్క మాటలు జీవము గలవి. దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానము, వివేకము ఉంటే ఇలాంటి వాటిని గుర్తించి వారికి దూరంగా ఉండవచ్చు. అందుకే దేవుని యొక్క మాటలను మనము సంపూర్ణంగా అధ్యయనం చేయాలి. అవి నీ హృదయానికి కాపుదలగా నిలుస్తాయి. దేవుని జ్ఞానం వలన మనము పాపానికి దూరంగా ఉంటాం. మన జీవితము దేవునితో లేదా దేవునిలో స్థిరంగా ఉంటుంది. అలా కాకుండా అలాంటి స్త్రీలకు, ఇప్పుడు చెప్పుకున్నటువంటి చెడు ప్రవర్తన కలిగినటువంటి స్త్రీలకు వారి మాటలకు లోబడితే డబ్బు పోతుంది, ఆరోగ్యం పోతుంది, పేరు ప్రతిష్టలు పోతాయి, మరి అన్నీ నాశనం అయిపోయి నీ ప్రాణాన్ని కూడా నాశనం చేస్తుంది. కుటుంబ గౌరవం కూడా, కుటుంబ భవిష్యత్తు కూడా కాలరాస్తుంది. 25వ వచనంలో చూసుకున్నట్లయితే మరి ప్రలోభము అనేది హృదయంలో మొదలవుతుందని, ఒక స్త్రీ అందం చూసి మనసులో ఆశపడితే పాపం మొదలవుతుందని, అందుకే అవి క్రియలుగా మారకుండా హృదయంలో ఉన్న ఆలోచనలు నియంత్రించుకోవాలని దేవుడు చెబుతున్నాడు. ఎప్పుడైనా సరే ఏదైనా చూసిన వెంటనే కళ్ళతో చూస్తాము, హృదయంలో భావజాలాలు మరి పురుడు పోసుకుంటాయి. క్రియల ద్వారా మనస్సు డెసిజన్ మేకింగ్ చేస్తుంది. క్రియల ద్వారా, చేతల ద్వారా ఆ పనిని మనము నిర్వర్తించేస్తామన్నమాట. మన మనస్సును, కళ్ళను అంటే చూపులను నియంత్రించుకోగలిగితే మనము దేవుని దృష్టిలో పవిత్రంగా ఉంటామన్నదే దీని యొక్క ఈ వచనం యొక్క ఆలోచన అన్నమాట. లేదంటే పాపానికి చోటిస్తే అది చర్యగా మారి జీవితాన్ని నాశనం చేస్తుంది. 26వ వచనం చూసినట్లయితే, రొట్టె మనిషి దేహానికి సాదృశ్యంగా ఉంటే అది ఎవరో తినగా మిగిలినది తునక. ఆ తునక నీకు సరిపోతుందా ఆహారానికి? చాలదు.
ఆహారం ఎప్పుడు కూడా మనకి జీవం ఇచ్చేదిగా ఉండాలి. మరి వేశ్యకి సాదృశ్యంగా తీసుకోవాలి ఆ రొట్టె తునకని. దానివల్ల నీకు నిత్య జీవం రాదు. మరి అలాగే వేశ్య సాంగత్యం వలన ఆర్థికంగా దరిద్రుడు అవుతావు. ఏంటి? ఆర్థికంగా దరిద్రుడు అవుతావనమాట. అంటే పేదరికంలో పడిపోతావు. ఇతరులు భార్యలతో సాంగత్యం అనేది చాలా పాపం. ఇంకా పాపం. అసలు పాపమే పాపం భయంకరము. అంతకంటే దారుణమైనటువంటి పరిస్థితని ఇక్కడ ఇంకొకరి భార్యని ఆశించడం అనేది ఇక్కడ చూస్తున్నాం వాక్యం ద్వారా. అది నేరుగా ప్రాణాన్ని ఏం చేస్తుంది? నాశనానికి నడిపిస్తుంది. శుద్ధమైన జీవితం గడిపితే దేవుడు కాపాడుతాడు. నీ జీవితము గౌరవంగా నిలుస్తుంది. ఈ 3 వచనాల ఆధారంగా చూసుకున్నట్లయితే హృదయాన్ని, కళ్ళను, చెవులను జాగ్రత్తగా ఉంచమని దేవుడు చెబుతున్నాడు. ప్రలోభము లేదా పాపానికి మొదట అంటే ఆ 2 ఎలా మొదలవుతుందంటే ఆ పాపం ఎలా మొదలవుతుందంటే మొదట చిన్నదిగా కనిపిస్తుంది. చివరికి ఏమవుతుంది? మనిషిని సంపూర్ణంగా నాశనం చేస్తుంది. మనిషికి పవిత్రతే రక్షణను ఆ పవిత్రమైనటువంటి రక్షణను తొలగిస్తుందన్నమాట ఈ పాపము. మనిషికి పవిత్రతే రక్షణ కలిగిస్తుందన్నమాట. అంటే ఆ పవిత్రత ఎలాగ వస్తుందనంటే మనము దేవుని యొక్క మాటలను ధ్యానించాలి. దేవుని యొక్క మాటలకు మన హృదయంలో స్థానం ఇవ్వాలి. ఆ దేవుని యొక్క మాటలు మన హృదయంలో స్థానం పొందుకుంటే మనలో ఉండేటువంటి లేదా మనం చూస్తున్నటువంటి పరిస్థితుల్లో కానీ పాపం మన దగ్గరికి అబ్బదనమాట. అబ్బదు అన్న మాట ఎందుకు అన్నానంటే మన హృదయము ఇప్పుడు పాపంతోనే నిండి ఉంటుంది, ఆలోచనమయమై ఉంటుంది. కానీ ఇతరుల పరిస్థితుల్లో నుండి కానీ ఇతరుల అవుట్ సైడ్ జరుగుతున్న పరిస్థితిని బట్టి కానీ మరి మనము లొంగిపోకుండా బయట నుంచి మనలోనికి చేరకుండా చేయటం అనమాట. అబ్బటం అంటే చేర్చుకోవడము. అలా అబ్బకుండా ఉండాలంటే చేర్చకుండా చేసుకోవాలంటే ఆ స్థానంలో దేవుని యొక్క మాటను పెట్టుకోవాలి. దేవుని యొక్క మాటలు నీ హృదయంలో లేనంత వరకు కూడా నీ హృదయం ఎంప్టీగానే ఉంటుంది. ఖాళీగా ఉన్నటువంటి స్థలంలోనికి ఏదైనా పెట్టుకోవచ్చు. మరి ఆ ఖాళీగా ఉన్నటువంటి ఆ స్థలము దేవుని యొక్క మాటలతో నింపుకున్నట్లయితే నీ నడవడిక మారిపోతుంది, నీ ఆలోచనలు మారిపోతాయి, నీ క్రియలు మారిపోతాయి, నీ యొక్క చూపులు మారిపోతాయి, నీ యొక్క బ్రతికే మారిపోతుంది. అది జీవానికి దారితీస్తుంది దేవుని యొక్క మాటలు. దేవుని యొక్క మాటలు మనిషిని దేవునిలా మారుస్తాయి అన్నమాట. అంటే దేవుని యొక్క ప్రభువు ఏ విధమైనటువంటి పరిస్థితులు గుండా నడిచారో ఆయనే మార్గం అని ఆయన చెప్పి ఉన్నారు. కాబట్టి ఏ మార్గం గుండా ఆయన నడిచారో ఆ మార్గాన్ని అవలంబించి మనం నడుచుకోవాలి. అంటే వాక్యాన్ని ధ్యానించాలి. దేవుని మనస్సు ఏంటో నీకు ముందు అర్థం కావాలి. దేవుని యొక్క ఆలోచన ఏంటో నీకు ముందు తెలియాలి. మనిషి పట్ల దేవుడికి ఉన్నటువంటి ఆ యొక్క చిత్తశుద్ధి ఏంటో నీకు తెలియాలి. అంత చిత్తశుద్ధి కలిగింది, అంత విలువైనటువంటి ప్రాణము ఇక్కడ మాట్లాడుతున్నాం వాక్యంలో. చాలా విలువైనది. ఆ విలువైన ప్రాణాన్ని తీసేస్తుందంట వేశ్య సాంగత్యము విలువైనటువంటి ప్రాణాన్ని తీసేస్తుందంట. ఎంత విలువైనదో ప్రాణం తెలుసా? ఈరోజు చాలా ఈజీగా చాలామంది మరణానికి అప్పగించబడుతున్నారు. చాలా ఈజీగా వారి ప్రాణాలు తీసుకోవాలని ఏవేవో ప్లానింగ్స్ వేస్తూ ఉంటారనమాట. అది నీ హక్కు కాదు. నీవు కావాలనుకుంటే అది రాలేదు. దేవుడు నిన్ను కనికరించి నీ శరీరంలోనికి దాన్ని పంపిస్తే అది వచ్చింది. అది నీది కాదు, దేవునిది. దానిని పాడు చేసే అధికారం నీకు నాకు లేదు. కాబట్టి మరి దానిని ఎక్కడ నుండి వచ్చిందో అక్కడికి దాన్ని పంపించాలి అంటే పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి బ్రతుకు నీలో ఉండాలి. అలా ఉండగలగాలి అంటే దేవుని యొక్క మాటలు మాత్రమే ఆధారం. దేవుని యొక్క మాటలు మాత్రమే. నీవు మాట్లాడుతున్న మాటలు లేదా నీతో దేవుడు మాట్లాడుతున్న మాటలు నీవు వినాలి, గ్రహించాలి, వాటి ప్రకారంగా నడుచుకోవాలంటే నీకు దేవునికి ఒక కనెక్షన్ అనేది కావాలి. ఆ కనెక్షనే దేవుని వాక్యమై ఉండాలి. ఆ కనెక్షన్ లేకుండా దేవుడితో నీవెలా గడుపుతావు, దేవుని యొక్క మాటలు నీవెలా పెట్టుకుంటావు హృదయంలో, మరి దేవుడి యొక్క ఆలోచన నీకు ఎలా తెలుస్తుంది? ఇవి తెలుసుకోవాలంటే ఆధారము ఒకటే, వాక్యము. దానిని మనం గ్రహించాలి, దానిని మనం ధ్యానించాలి, దాని ప్రకారంగా జీవించడానికి అలవర్చుకోవాలి. అప్పుడే కదా దేవుని యొక్క మనస్సు ఏంటో మనకు అర్థమవుతుంది. అది అర్థం కానంత వరకు కూడా
ప్రయాసతో ఇలాగే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. కాబట్టి ప్రార్థన చేద్దాం. ఇలాంటి వేశ్యా సాంగత్యాలకు కానీ, పరస్త్రీ వలలోకి కానీ మనమే అలాగ మారిపోకుండా ఉండేలాగా, ప్రతి ఒక్కరి ఆత్మ కూడా రక్షింపబడేలాగా వాక్యానికి స్థానం ఇస్తూ, దేవునికి ప్రథమ స్థానం ఇస్తూ, మరి వారి జీవితాల్లో దేవుని యొక్క మాటలకు లోబడుతూ ముందుకు వెళ్ళాలని, ప్రతి ఒక్కరికి కూడా మరి ఆ యొక్క జీవితాన్ని దేవుడే ప్రసాదించాలని ప్రార్థన చేద్దాం. మన బ్రతుకులు దేవుని దగ్గరకు వచ్చి మార్చుకుందాం. వాక్యమే మనకు ఆధారము. వాక్యమే ఆయనై ఉన్నాడు. వాక్యమే మనకి జీవము. ప్రార్థన చేద్దామా?